నమస్కారాలు. రాష్ట్ర ప్రజలకు మరియు ముఖ్యంగా నా కడప నియోజకవర్గ ప్రజలకందరికీ కూడా క్రోధినామ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ ఉగాది శుభాకాంక్షలు, ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరికి మంచి జరగాలని చెప్పి మరి ఆ భగవంతుడు ప్రార్థిస్తున్నాం. రైతు సోదరులకు మంచి పంటలు పండాలని, మరి అదేవిధంగా వర్తకులందరికీ కూడా మంచి వ్యాపారాలు జరగాలని, నిరుద్యోగ యువతి యువకులకు అందరికీ కూడా మంచి ఉద్యోగ మరియు ఉపాధి అవకాశాలు మెండుగా లభించాలని చెప్పి మరి తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ తెలియజేసుకుంటూ, మరి రాబో రోజుల్లో ప్రతి ఒక్కరి కుటుంబాల్లో సుఖ సంతోషాలతో ఉండాలని, ఆరోగ్యత అందరూ కూడా ముందుకు సాగాలని చెప్పి కూడా మరి ఆ భగవంతుతో ప్రార్థిస్తూ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. కడప నగర ప్రజలకి, వైఎస్ఆర్ జిల్లా ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది మాసాన కొత్త సంవత్సరాన అందరికీ మేలు జరగాలని, ముఖ్యంగా రైతులకి, వ్యాపారస్తులకి, వర్తకులకి, యువతకి, విద్యార్థికి అందరికీ మేలు జరగాలని, అందరూ సుఖ సంతోషాలని, ఆ దేవుని దయ వలన అంత మంచి వర్షాలు పడి వ్యాపార అభివృద్ధి అందరికీ బాగా జరగాలని, ముఖ్యంగా ఈ రాష్ట్రానికి దిశ మార్చే విధంగా మా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సంక్షేమ పథకాలు కంటిన్యూ కొనసాగించేలా చేయాలని, రాబోయే ఎన్నికల్లో కూడా 2024లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారం రావాలని ఉగాది సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, అందరినీ దేవుని ప్రార్థించి అందరికీ సుఖ సంతోషాలతో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు మళ్ళీ తిరిగి అధికారం చేపట్టాలని అందరూ ఉగాది రోజున దేవుని ప్రార్థించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ నగర ప్రజలకి, జిల్లా ప్రజలకి, సిబిసి అభిమానులకి, సిబిసి ప్రేక్షకులకు కూడా నా హృదయపూర్వక ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు తెలుగు సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. రాష్ట్ర ప్రజలకి, జిల్లా ప్రజలకి తెలుగు సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, రాష్ట్రంలో ఈ సంవత్సరం వర్షాలు కురిసి రైతులు, ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు అందరికీ, పేదలందరికీ అంది పండుగ సందర్భంగా అందరూ సంతోషంగా ఉంటూ, రాబోయే రోజుల్లో కూడా ఆ వర్షాలు పడి అందరూ కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మంచి జరగాలంటే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లాంటి మంచి మనసున్నటువంటి ముఖ్యమంత్రి తిరిగి ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సుభిక్షంగా వర్షాలు పడి అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతారు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేద బడుగు వర్గాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా అనేక అభివృద్ధి చెందుతూ ఈరోజు ఉన్నత ఇంగ్లీష్ మీడియం విద్య కానీ, వైద్యం కానీ అత్యున్నత స్థాయిలో రాష్ట్ర ప్రజలకు అందడం వల్ల ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ప్రభుత్వ పథకాల అభివృద్ధితో పాటు వచ్చే ఎన్నికల్లో కూడా తిరిగి ఇదే ప్రభుత్వం అధికారంలోకి వచ్చే విధంగా ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలని తెలియజేసుకుంటూ, ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా టీటీడీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కూడా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాను. నూతన తెలుగు సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు వైఎస్ఆర్ జిల్లా రైతు సోదరులకు, ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులకు, పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ గారి యొక్క అందరికీ మరి హృదయపూర్వకమైనటువంటి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, గత నూతన ప్రభుత్వంలో జగన్మోహన్ గారు వచ్చిన తర్వాత వరుసగా ఈ 5 సంవత్సరాల కాలంలో వాగులు, వంకలు, డాములు, ప్రతి భూగర్భ జలాలు కూడా పైనే నీళ్లు పారే పరిస్థితి చూసాం. రాజు బాగుంటే రాజ్యం బాగుండే నిదర్శనం ఈ యొక్క వర్షాలు కుట్టడం జగన్మోహన్ గారి యొక్క మరి మనసు, హృదయము పేదల పట్ల, రైతాంగం పట్ల ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ప్రకృతికరించాడు. మరి గత 4 సంవత్సరాల కరోనా కష్టంలో ఎక్కడ కనిపించినటువంటి చంద్రబాబు నాయుడు వాళ్ళ కొడుకు హైదరాబాద్లో, తెలంగాణ నుండి ఇటీవల వాళ్ళు పర్యటించడంతో వాళ్ళ పాద మహిమతో ఈరోజు చివరి ఏడాది వరుణదేవుడు కరుణించబోవడం, వరుణదేవుడితో పాటు మరి కరువు, మరి ఈ యొక్క చంద్రబాబు నాయుడు కోలపిల్లలు అనే పదం అందరికీ తెలిసిందే. గత ముందు ఆయన 5 సంవత్సరాల కాలంలో కూడా వరుసగా 4 సంవత్సరాలు వరుసగా కరువులతో, 1 సంవత్సరం వరదతో
దెబ్బతిన రైతుల పరిస్థితి చూసాం. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మరి గత ప్రభుత్వము ఇచ్చింది కేవలం 320 కోట్ల రూపాయలు మరి పంటల బీమా పెట్టుబడి రైతుకి ఇస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1083 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. అది కూడా 2012-13 కాంగ్రెస్ టీడీపీ అలయన్స్ ప్రభుత్వం ఉన్నటువంటి 136 కోట్ల రూపాయలతో కలుపుకొని కూడా మరి ఈ ప్రభుత్వం ఇచ్చే పరిస్థితిని ఖచ్చితంగా మరి ఈ యొక్క భగవంతుని ఆశీస్సుతో ఈ నూతన సంవత్సరం తెలుగు సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలతో ఈ ఏడాది కూడా మంచి వర్షాలు కురిసి మరి ప్రజలందరూ కూడా జగన్మోహన్ గారికి పట్టం కట్టి మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుంటే మరి ప్రజలందరూ రైతు అందరూ కూడా బాగుంటారని చెప్పి మరొకసారి మీ సిటీ కేబుల్ మీ అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. కడప నగర ప్రజలకు క్రోధినామ ఉగాది శుభాకాంక్షలు. మరియు ఈ సంవత్సరం ప్రజలంతా ఆహ్లాదకంగా ఆనందంగా గడపాలని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అట్లే వర్షాలు కూడా బాగా పడాలని ఈ సంవత్సరం పూజలన్నీ చేయాల్సిందిగా కోరుచున్నాం. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. తెలుగు ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే లాస్ట్ ఉగాది అంతా కూడా లాస్ట్ ఇయర్ అంతా కూడా వర్షాలు లేక ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. తాగేదానికి నీరు లేని పరిస్థితి కూడా ఈరోజు దాపురించింది చాలా గ్రామాల్లో. సో అటువంటిది ఈ భవిష్యత్తులో ఉండకూడదు. బాగా వర్షాలు పడి సో అందరూ కూడా సుఖంగా సవ్యంగా సంతోషాలతో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే లాస్ట్ ఇయర్ ఈ చంద్రబాబు నాయుడు గారు మొత్తం రాష్ట్ర వ్యాపితంగా తిరగడం జరిగింది కాబట్టి ఇప్పటి వరకు సో ఇంకా రేపు ఎట్లా తిరిగేది ఎట్లా ఉండదు. ఎందుకంటే ఎలక్షన్స్ అయిపోతాయి. ఇంకా మళ్ళా ఆయన హైదరాబాద్ నుంచి మళ్ళీ వచ్చేది లేదు, ఇంకోటి ఏం లేదన్నమాట. అడిగి ప్రజలు బుద్ధి చెప్తారు. ఆయన అడుగు పెట్టినందువల్లనే కరువు దాపరించింది మనకు. ఆయన అడుగు పెట్టడం కరువు రావడం అన్నమాట. సో ఇంకా ఆయన పీడ వదలాలని చెప్పేసి భగవంతుని ప్రార్థన చేసుకుంటూ సో ఈ రాష్ట్రం అంతా కూడా మంచిగా ఉండాలి. అలాగే ప్రజలందరూ కూడా పేరున అందరూ కూడా సుఖంగా సవ్యంగా సంతోషాలతో జీవించాలి అని చెప్పేసి కోరుకుంటూ, అలాగే పంటలు బాగా పండేటట్టుగా చూడమని చెప్పేసి దేవుణ్ణి ప్రార్థన చేస్తూ వర్షాలు బాగుపడి సో తప్పకుండా అందరూ మంచిగా ఈ సంవత్సరం ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. నమస్కారం. మీ రవీంద్రనాథ్ రెడ్డి. ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ నూతన ఉగాది సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంవత్సరం అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, అందరికి కూడా పంటలు బాగా పండాలని, వర్షాలు కురవాలని, ప్రజలందరూ కూడా ముందుకు సాగాలని, ఉద్యోగస్తులందరూ కూడా బాగుండాలని, అందరూ కూడా ముందుకు పోవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.